మేడారం అడవుల్లో వృక్షమేధానికి కారణమేంటి? 50,000 కంటే ఎక్కువగా ధ్వంసమయ్యాయనే అనుమానాలు ఎందుకు బలపడుతున్నాయి? సుడిగాలుల బీభత్సమే ఈ విపత్తుకు కారణమా? గతంలో ఆంధ్రజ్యోతి కెమెరాకు చిక్కిన ఫోటోలు ఏం చెబుతున్నాయి? అధికారుల విచారణ ఎంతవరకు వచ్చింది? మేడారం అడవుల్లో ఈ భారీ వృక్షాలు నేల కొరగడాన్ని చూస్తే కనీసం గంటకు 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులే కారణమై ఉండొచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఇలా వేలాది చెట్లు పడిపోవడం చూస్తుంటే ఇది టోర్నడో ప్రభావమేనా అనే చర్చ మొదలైంది. టోర్నడో వస్తే 100 ఏళ్ల వయసున్న చెట్లు సైతం కూకటి వేళ్లతో కూలిపోతాయని అంటున్నారు. క్యుములోనింబస్ మేఘాల కింద తిరిగే వ్యర్థాలు, ధూళి కణాల నుంచి టోర్నడోలు పుట్టుకొస్తాయి. టోర్నడోలు చాలా వరకు గంటకు 180 కిలోమీటర్ల వేగం గాలులతో 250 అడుగుల వరకు వైశాల్యంతో కూడి ఉంటాయి. ప్రారంభ స్థానం నుంచి కొన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఒక్కోసారి అవి గంటకు 480 కిలోమీటర్ల వేగంతోనూ విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉంటుంది. వైశాల్యం 3 కిలోమీటర్ల వరకు కూడా ఉండొచ్చు. అలా ఏకబిగిన 100 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయి. ఇది ప్రయాణించిన మార్గం మొత్తం విధ్వంసమే. అందుకే మేడారం అడవుల్లో కూడా టోర్నడో విధ్వంసం సృష్టించిందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. ఇందుకు 2018లో ఆంధ్రజ్యోతికి చిక్కిన ఫోటోలు బలం చేకూరుస్తున్నాయి. ఇటువంటి ఫినోమెనా జరగడానికి కారణం స్ట్రెయిట్ లైన్ విండ్స్, అంటే ఒకే సరళ రేఖలో బలంగా వీచే స్ట్రాంగ్ విండ్స్ అన్నమాట. వాటి వల్లనే ఇటువంటి విధ్వంసం అనేది ఏటూరు నగరం అడవుల్లో సంభవించింది. వీటిని స్ట్రెయిట్ లైన్ విండ్స్ అంటారు. అంటే జనరల్గా ఆ గాలులు ఎట్లా వీస్తాయంటే ఒకే లైన్లో వీస్తూ దాదాపు 250 మైళ్ళ దాకా కూడా వ్యాపించగల సామర్థ్యంతో గంటకు 100 మైళ్ళ వేగంతో, భయంకరమైన వేగంతో, తీవ్రమైన వేగంతో వ్యాపిస్తూ ఒకే లైన్లో వ్యాపిస్తూ విధ్వంసం సృష్టించగలవు. వీటిని స్ట్రెయిట్ లైన్ విండ్స్ అంటారు. వీటికి ఇంకొక పదం డెరెకో విండ్స్ అని కూడా అంటారు. జనరల్గా ఈ స్ట్రెయిట్ లైన్ విండ్స్ ఫామ్ కావడానికి కారణం ఏంటిది అని అంటే వాతావరణ మార్పులే. వాతావరణ మార్పుల వల్ల సంభవించే భూ వాతావరణం వేడెక్కడమే దీనికి కారణం. మరోవైపు ఈ విపత్తుతో పర్యావరణ ప్రేమికులు షాక్ అయ్యారు. మానవ తప్పిదాలతోనే ఇలాంటి విపత్తులు వస్తున్నాయని, వీటిని మరోసారి రాకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు.